జిల్లా పరిషత్లో తనకంటూ ప్రత్యేకమైన గళాన్ని వినిపించే మా సోదరు సమానులు పందిరి హరిరామ్ గోపాల్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ సైనిక్ అవార్డు అందుకోవడానికి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు చాలామంది పిల్లలు అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి వచ్చిన మార్క్స్తో పాటు అవార్డు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం తల్లిదండ్రుల యొక్క ముఖంలో చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది అనమాట. మీరందరూ కూడా ప్రభుత్వాలు అనేది విద్యలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి మీరంతా పిల్లలందరూ కూడా ఆ విద్యను, ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని, ఇలాగ ఇప్పుడు ఈ అవార్డులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం బహుమతులు ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ మనం కూడా ఇదే అవార్డులు అందుకోవాలని చెప్పేసి మీ తర్వాత పిల్లలు కూడా దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేసి విద్యలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాడు నేడు పేరుతో స్కూల్స్లో సమూల మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా మీకు అందరికీ అందించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే సంతోషం అనిపిస్తుంది అనమాట. ఈ ఇంగ్లీషు అనేది కొంతమంది పిల్లలకే దొరికేది, కానీ ఇప్పుడు యూనివర్సల్గా అందరి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంని అందజేసుకుంటూ ఈ విద్యను అందిస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా మీరందరూ కూడా మీరు కలలు కని మీరున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం విద్యతోటే సాధ్యమవుతుంది అనమాట. ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి అనుకుంటే విద్య ద్వారానే అసమానతలు పోతాయి. విద్య ద్వారానే మన యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ అన్నీ కూడా సరిదిద్దుకుంటాయంటే విద్యను అందుకోలేము. అందరూ కూడా ఉన్నత విద్యావంతులై వాళ్ళ యొక్క కళలు నెరవేర్చుకుని వాళ్ళ యొక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వన్స్ అగైన్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అవార్డులు అందుకుంటున్నారో పిల్లలందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాము.